ప్రసాద్ గారు, ఒంగోలు పంచాయతీని ఎలా చూడాలి? ఏంటి దామచర్ల బాలినేని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళి మంత్రులుగా ఉన్నవాళ్ళు, లేదా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళి మంత్రులు ఉన్నవాళ్ళు, ఇది ఎక్కడ జరగనిది ఏం కాదు, ఇదో వండర్ కూడా కాదు, ఎక్కడికక్కడ జరుగుతుంటాయి. కానీ ఒంగోలు విషయానికి వచ్చేసరికల్లా ఎందుకు ఈ పంచాయతీ అవుతున్నది? బాలినేని జనసేనలో ఉండకూడదా, పవన్ కళ్యాణ్ గారు తీసుకోకూడదా? ఇది ప్రశ్న. రాయపటాలన్న మీకు సుపరిచితురాలే కాబట్టి ఆవిడ కూడా ఒక సుదీర్ఘమైన వీడియో పెట్టింది, ఏంటి ఇందులో తప్పు ఉన్నదని. ఆ వాయిస్ మీరు విన్నారో లేదా బయట కూడా వినిపించాను, కావస్తే మళ్ళీ తర్వాత మీకు వినిపిస్తాను ప్లీజ్. ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు ఇందాక ఉపోద్ఘాతంలో బాగా చెప్పారు, కేశినేని కొలికిపూడి విషయంలో పార్టీ అధిష్టానం పిలిచి వాళ్ళ డిసిప్లినరీ కమిటీ మాట్లాడి తేల్చుకోమని చెప్పిందా, లేకపోతే అధికార ప్రతినిధులు మా విజయ్ కిరణ్ కానీ లేకపోతే పట్టాభి గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పంచాయతీలు చేశారు? మధ్యలో రాయపేట అరుణ్ గారి మెసేజ్లు ఏంటో నాకు అర్థం కాదు. ఆవిడ పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు, ఇంత ముందు గొడవైంది కదా, ఇప్పుడు అంతా ఆవిడ కొద్దిగా ఇబ్బందికరంగా ఎవరుగా అతిథులం కాదు, వాళ్ళ ఎవరిని వదలట్లేదు సోషల్ మీడియా అంటే. మిమ్మల్ని ఏంటి ముద్దిస్తున్నారు అనుకుంటున్నారా? డిబేట్ మధ్యలో ఖాళీగా ఎందుకు కూర్చుంటారు, మాట్లాడకుండా ఎందుకు ఉంటారు, మీకు కామెంట్లు పెడుతుంటారు. నేను డిబేట్ చేయడం మానేస్తున్నారు ఏంటి, నన్ను అయితే ఈయన ఎందుకు పిలిచారని రోజు కింద కామెంట్లు పెడతారు, రావడం మానేస్తున్నాం ఏంటి? అంచేత అధికార ప్రతినిధులు వీళ్ళకే అవన్నీ తెప్పలు తప్పవు, కానీ తగుదనమ్మా అని పెద్ద దాంట్లో దూరితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రెండోది, ఈ అరుణమ్మ సంగతి పక్క తీస్తే బాలినేనికే దిక్కుదేమం లేదా ఆ నియోజకవర్గంలో. దామచర్ల సామ్రాజ్యం అది, ఎవడవనన్నా కాదన్నా. దామచర్లను కాదని ఈ రేపొద్దున బాలినేనికి టికెట్ ఇస్తారు, లేకపోతే ఈక్వేషన్స్లో పొత్తుల్లో బాలినేనికి జనసేన నుంచి టికెట్ ఇస్తారు అన్నది ఊహకందని విషయం ఊహించుకోవడం కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. రెండోది, వాళ్ళ సీరియస్నెస్ ఎక్కడైంది, రేషన్ షాపుల విషయంలో జనసేనకి ఏదో ఒకటే కేటాయించారని చెప్పుకోవడం. దామచర్ల ఈజ్ అ కమిటెడ్ సోల్ ఫర్ తెలుగుదేశం, ఈజ్ అ స్ట్రాంగ్ లాయలిస్ట్. ఈయనకి ఎక్కడ నిలకడదు. ఆ వైసీపీలో చుట్ట రాజకీయాలు చేసి కూడా రాత్రి తట్టపట్ట చదువుకుని పారిపోయి ప్రతిరోజు అలకలే. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంకే పని పట్టు ఉండదు, నేను అలకలు తీర్చుకుంటూ కూర్చోడమేనా? పోనీ స్థానికంగా పెద్ద పట్టుండి తిరగబడిపోయిన నాయకుడేం కాదు. గతంలో రాజశేఖర గారి మౌను, మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి ఓట్లు వేసిన బ్యాచే, ఒరిజినల్ క్యాడర్ లేదు. అదే ఏముంది, పతలాడుకున్న పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తికి పెట్టుకుని లేని పొంత తలకైనప్పుడు ఎవరు తెచ్చుకుంటారు? అందులో అధికార ప్రతినిధికి మనోభావాలు ఆవిడ వీడియోలు అంటే, నేనైతే పట్టాభిది విజయ్ కిరణ్ ఇలా టోల్ చేసి నేను వీడియోలు చూడలేదు. వాళ్ళు మాట్లాడిన ఉదంతాలు కూడా వాళ్ళ తప్పేనాలు కూర్చుని వాళ్ళు ఎప్పుడు ఇలాంటి ప్రసంగాలు ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళడం. పార్టీ అధినేత పరుగులో ఉన్నప్పుడు వాళ్ళు డిబేట్లుగా రానివ్వట్లే, ఇలా అనవసరమైన మాట్లాడతారని. అంచేత జనసేన వాళ్ళు మాట్లాడనిస్తున్నారో మాట్లాడనివ్వట్లేదు, ఫస్ట్ తెలుసుకుని పరిధి గీసుకోమనండి, పరిధిలో ఉన్నాం లేదు తెలుసుకోమనండి. పరిధి దాటారన్నా? నేను దాటాను అనట్లేదు, వాళ్ళకి పరిధి లేని దగ్గర ఎందుకు ప్రయత్నిస్తారంటున్నాను. తన పర్సనల్ గా వీడియోలు పెట్టారంటే మరి తను చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు? చెప్పుకోమనండి సార్. ఇందులో బాలినేని గారి సపోర్టు, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు, లేదా దామచర్ల గారికి విషయంలో ఇవి ప్యాసిఫై చేసి అంత సీన్ ఇవిడికి ఏమి ఉండదు. ఆయన పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అవ్వట్లే, ఈవిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మధ్యలోకి? నేను చెప్తుంది అదే, కొలికిపూడి గారి విషయంలో, కేశినేని చిన్ని విషయంలో ఏమైనా అధికార ప్రతినిధులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యాడా? ఆ నియోజకవర్గంలో ఎంతమంది అధికార ప్రతినిధులు ఉన్నారు నేను చెప్పగలను. పట్టాభి గారు కొత్తపేట దూరంలో ఉండరు, ఆయన ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యాడా? పార్టీ లైన్లు చూసుకుంటారు, మధ్యలో వీళ్ళెవరు? అంచేత దామచర్ల గారి స్టేచర్ని తగ్గిద్దామని ప్రయత్నిస్తే మాత్రం ఎవడైనా సరే, మీరేదో మంత్రులుగా ఇటు వచ్చిన వాళ్ళు అటు వచ్చిన వాళ్ళు అంటే ముందు ప్రాథమిక ఒప్పందాలతో తీసుకొస్తారు. అంతేకాని రాత్రి వీళ్ళకి మూడొచ్చి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాలు చేయి ఆడట్లేదు కాబట్టి పునరావాస కార్యక్రమంలో పార్టీలో జాయిన్ అయిపోతే వీళ్ళు పార్టీలను ఎత్తుకెత్తుకోవడానికి కుదరదు. ప్రాథమికంగానే వాళ్ళకి 21 సీట్లు ముందు నుంచి అలకేట్ చేసి ఇచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వచ్చి, ఇప్పుడు ఆయన ఎవరన్నాంటే మన ఇక్కడ దీని దగ్గర ఖమ్మం దాటిన వెంటనే నియోజకవర్గం ఉంది, ఆయనకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎక్కడైనా ఒక్క ఇష్యూలో ఉన్నాడు ఆయన? జగ్గపేట ఉదయభాన్ గారు, సాధారణ ఉదయభాన్ గారు కూడా జనసేనలో జాయిన్ అయ్యారు కదా, ఒక్క ఇష్యూ ఉందా? తగుదనమ్మా ఏమైనా మాడుతున్నాడా? అంటే ఏంటి ఇప్పుడు ఏమన్నా ఇన్సైడ్ జరుగుతుందా అంశంలోని? ఇంకంతకని ఇంకేమన్నా సీన్ ఏం లేదు అక్కడ. అంటే వైఎస్ఆర్సీపీ ఏమన్నా పాత్ర ఉందా అని? ఎందుకుంటది? భరించి బయటకి ఇడిచేసారు. బయట పోయి ఇంకెందుకు దరిద్రం మాకని, ఆ దరిద్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి నెత్తికెత్తుకుంది పవన్ కళ్యాణ్. వెనక బెంచ్లో కూర్చోబెట్టరు, 3వ బెంచ్లో కూర్చోబెట్టరు, ఏదో వెనకటికి ఒక సామెత ఉంటుంది చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏదేదో ఊహించుకునే ఎలివేషన్ లేని వాళ్ళకి ఇవ్వకండి. అక్కడ దామచర్ల స్టేచరు జగమెరిగిన సత్యం. గతంలో ఫ్లూక్ ఏదో చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి ముఖం, జగన్మోహన్ రెడ్డి ముఖం లేకపోతే ఇండివిజువల్గా క్యాపబిలిటీ ఉంటే చెప్పమనండి. ఈయన ఇప్పించిన ఎర్రగొండపాలెం టికెట్ గెలిచాడు కదా అతను, కంచుకోట అయిన వైఎస్ఆర్సీపీది. చంద్రశేఖర్ గెలవలేదా? టికెట్ ఇప్పించుకుని కూడా గెలిపించుకోగలడు, కానీ టికెట్ ఇచ్చినోడు ఎందుకు గెలడా? అంటే స్థానికంగా పొట్టు లేదు నీకు. వైసీపీ పరంగా గతంలో కాంగ్రెస్ ప్రేరణల ప్రకారంగా పొట్టులేనోడు వచ్చి జనసేనలో జాయిన్ అయ్యి ఇక్కడ పట్టు సాధిద్దామంటే, ప్రకాశం జిల్లాలో జనసేన సత్తు ఏంటో ఎవరికి తెలీదా? ఇది కూటమికి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి? మళ్ళీ కూటమి అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఎవడో పారాచూట్ వేసుకుని వచ్చి పత్తలాడుకోవడం తీసుకొచ్చి జనసేన తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి వాళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తారంటారా?
సొట్టగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేయకపోతే వీళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, అయితే ఎఫెక్ట్ ఏ ఉండదు. అసలు ఎవడన్నా అక్కడ కలకల్లాడిపోతే లక్షలాది మంది కార్యకర్తలు ఉండో పార్టీ పూర్వవైభవం మన సెకండ్ ప్లేస్ లో జస్ట్ అక్కడ ఎటువంటి పవర్ లేదు, ఏటీ లేదు. అవునా? ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఏదో ఇన్ఛార్జ్ పదవి పెట్టారు. ఆ పార్టీకే ఉనికి లేదు సార్ అక్కడ. ఏ పార్టీకి? జనసేనకి. ఖచ్చితంగా అక్కడ వైసీపీ ఆర్ తెలుగుదేశం దామచర్ల గారిని ఎదుర్కోవడమే చాలా కష్టం. మీరు అనొచ్చు ఏంటనే, కొంతమంది క్యారెక్టర్స్ పార్టీలకు అతీతంగా కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి స్థానిక పట్టు ఉంటుంది. ఆ పట్టున్న నాయకులు వాళ్ళు ప్రవర్తించే తీరుతెన్నులు ఎలా ఉంటాయి? సడన్గా వచ్చి నా నెత్తికి దాపరించి నా ఇన్ఛార్జ్ పదవిలో నన్ను ప్రశ్నిస్తానంటే, ఒకే పొత్తులు ఉన్నప్పుడు మూసుకుని ఇక్కడ భాను గారు ఎలా ఉన్నారో అలా ఉండమనండి. తగుదునమ్మా అని పేరెంట్ వాళ్ళకి వెళ్ళిపోతే ఎలాగే ఉంటాయి. ఓకే, రైట్. విజయ్ వినిపిస్తుందండి? వినపడుతుంది సార్. ఓకే, ఏంటి అసలు ఏం జరుగుతున్నది? ప్రసాద్ గారు అసలు నిప్పులు చెరిగేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు, అసలు ఒంగోలు ఏంది, బాలినేని ఏంది, అసలు ఏముంది బాలినేనికి ఇవన్నీ అని. సరే ఏదే ఉన్నా ఏది లేకపోయినా కూటమిలో ఇద్దరు ఉండాల్సిన వాళ్ళు కదా. ఉంటారంటే సార్, ముందుగా మీకు పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, సోదరుడు చిన్నపరెడ్డి గారికి, 910 వీక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం, కూటమి 3 పార్టీల కలయికతో జరుగుతున్నటువంటి ప్రభుత్వం. ఒకరికొకరు సహకరించుకొని కార్యకర్తల దగ్గర నుంచి లీడర్ల వరకు ఎంతో కష్టపడి ఈ అధికారం కేవలం ఏదో జస్ట్ లైక్ దట్ లాగా వచ్చింది కాదండి. ఒక పక్కన లోకేష్ గారు 1000 కిలోమీటర్ల పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారి కష్టం, 53 రోజులు అంత టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి చేయకూడని అవమానాలన్నీ చేసిన తర్వాత, కార్యకర్తల రక్త తర్పణాల తర్వాత, పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలైనటువంటి అవమానాల తర్వాత వచ్చినటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం. ఏ నాయకుడైనా కార్యకర్త అయినా సరే మనం పార్టీల కంటే అతీతం కాదు, మనం పార్టీలో భాగం మాత్రమే. మనమే పార్టీ కాదు. పార్టీ బాగుంటే మనం బాగుంటాం, కూటమి బాగుంటే మనం బాగుంటాం అనే ఆలోచనతో ఉండాలి. ఇవాళ రాయపాటి అరుణ గారు మాట్లాడారంటే ఆమెకు ఉండేటువంటి ఆలోచన, ఆమె మీద ఏమి వీడియోలు పెట్టారో ఏంటో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్తాను, నేను మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా ఎమ్మెల్యే, అదేవిధంగా మా కూటమిలో ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీరిద్దరి మధ్య అనేక పర్యాయాలు ఒకరిపైన ఒకరు ఎన్నికల్లో పోటీ చేసుకున్నారు. సహజంగా వాళ్ళ మధ్య కొంత పొరపచ్చులు ఉండేటువంటి మాట వాస్తవం. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఏదైనా కానీ అక్కడ కంటిన్యూస్గా దామరచర్ల గారు తెలుగుదేశం పార్టీని నిలబెడుతూ ఉన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు జరిగినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అనేక ఇబ్బందుల నుంచి కూడా పార్టీని, క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. జనసేనకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేనలో పార్టీగా తీసుకుందాం అనుకున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మా కూటమిలో భాగమే. ఆయన ఎప్పుడైతే జనసేన వారు పార్టీలో తీసుకున్నారో వారు కూడా పార్టీలో భాగమే. ఇటువంటి సందర్భంలో అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఒకటో అరో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం అనేది సర్వసాధారణం. కుటుంబంలో ఉండేటువంటి రక్త సంబంధీకుల మధ్యన అనేకమైనటువంటి వివాదాలు వస్తూ ఉంటాయి. వీటిని నేను ఇందాక కేఎస్ ప్రసాద్ అన్న ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు నా స్థాయిలోనో, చిన్నపరెడ్డి స్థాయిలోనో, లేదా ఇంకొకరి స్థాయిలోనో ఒక రాజకీయ సమస్య వచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయి మధ్య వచ్చినప్పుడు మేము మాత్రమే మాట్లాడేటువంటి హక్కు లేదు. దాన్ని పెద్దలైనటువంటి పార్టీ అధినాయకులు కూర్చొని వారి మధ్య సఖ్యత కుదిరించడమా, ఆ సమస్యని రిజాల్వ్ చేయటం అనేటువంటిది చేస్తారు. మనకు మనంగా భుజానేసుకొని దాన్ని మాట్లాడటాన్ని అయితే మాత్రం నేను ఖచ్చితంగా నాకు ఆ విధమైనటువంటి డైరెక్షన్ మాకు ఎప్పుడూ లేదు. ఏదైనా పార్టీకి సంబంధించిన వాయిస్గా మేము ఉండాలి తప్ప పార్టీలో జరిగేటువంటి లేదా కూటమిలో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి కుటుంబ సమస్యల్ని మనం మీడియాలో వచ్చి మాట్లాడేటువంటి హక్కు నాకు కానీ ఎవరికి కానీ లేదు. అయినప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్తానండి, ఇది కుటుంబంలో వచ్చినటువంటి చిన్న సమస్య. ఈ సమస్యని ఖచ్చితంగా అధినాయకులు, మా బలమైనటువంటి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జనసేనకి బలంగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాస్ వారిద్దరి మధ్య అధినాయకత్వం మాట్లాడి ఉన్న సమస్యని ఖచ్చితంగా త్వరలోనే సమస్యను పరిష్కరించి కూటమి బలంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మాత్రం ఖచ్చితంగా జరుగు తీరుతాయండి. చిన్నపరెడ్డి సార్, గుడ్ ఈవినింగ్ సార్. 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. మీకు చక్కగా ఉన్నట్టున్నది కదా ఇలాంటివన్నీ న్యూస్లో.
ఎందుకు సార్, మాకేంది సార్, ఆనందం ఏముంది సార్. ఉమ్, వాళ్ళు భాగాలలో పంపిణీలలో భాగాలు కావాలని చెప్పేసి మరి కోరుకుంటే ఇలానే ఉంటది. అక్కడ 15 ఏళ్ల పాటు జెండా మోయటానికి పోతేనే అక్కడ దిక్కు. జెండా మోయటానికి పోకుండా నాకు భాగాల పంపిణీలు కావాలని, నేను కూడా నీ స్థాయి ఉండని చెప్పేసి ఊరుకుంటారా వాళ్ళు? అందుకని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఇక్కడంతా కూడా గ్రావెల్ పంపిణీ కావాలా, మైనింగ్ మాఫియాలు చేసుకోవాలా, లిక్కర్ మాఫియాలు చేసుకోవాలా, దాంట్లో భాగాల పంపిణీల్లో వచ్చిన సమస్య తప్పితే ఇది ప్రజలకి సేవ చేసే దాంట్లో, ఇదిగో మా దగ్గర 4గురికి పెన్షన్ రాలేదు, లేకపోతే 400 మందికి రేషన్ రాలేదు, ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రజల గురించి ఏం మాట్లాడరు. వారికి కావాల్సింది అంతా దాచుకోవడానికి, దోపిడీ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లలో వచ్చినటువంటి భాగ పంపిణీలలో తేడా మాత్రంగానే భావిస్తాం. ఏది ఏమైనా బాలినేని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ జిల్లా మొత్తం కూడా శాసించినాడు. అలాంటి మనిషికి విలువిస్తే ఆయనకు అర్థం కాల. ఆయన ఏమనుకున్నాడంటే నా బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బాగా ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ గారు ఆ రోజు ఉండబట్టే వైఎస్ఆర్ గారిని చూసుకొని సాగించుకున్నారు. తర్వాత జగన్ గారి పేరు చెప్పుకొని జగన్ గారితో ట్రావెల్ చేసి జగన్ గారితో ఉన్నందుకు కేడర్ అంతా మోసింది. మరి ఏదయ్యా నీ బలం ఎక్కడుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి నీ ఎమ్మటి ఎందుకు రాలా? మరి జెండా ఎమ్మటి ఎందుకున్నారు వాళ్ళు? ఎప్పుడు కూడా మనిషి ఒకళ్ళు ఇచ్చినటువంటి అవకాశాలని వాడుకొని ఎంతవరకు ఎదగాలో అంతవరకు ఎదగాలి, కానీ నా వాపు ఇంత కాదు, ఇంకా చాలా వాపు ఉంది నేను అని చెప్పేసి పోతే ఇదిగో జెండాలు మోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా మా కండవా తీసేసి మాకు అవసరం లేదనుకొని ఆయన కావలసిన కండవా వేసుకున్నాడు. ఆయన కావలసినటువంటి విధంగా మాటలు పడమనండి, ఏదన్నా చేసుకోమనండి, వాళ్ళది. ప్రజలకి సేవ చేసేటటువంటి మాటల్లో ఏదైనా ఉంటే మనం ఏదన్నా మంచి చెడు మాట్లాడవచ్చు. పంపిణీల వ్యవహారంలో మేమేం మాట్లాడతాం సార్? సో మీకేం సంబంధం లేదు సార్? మీకేం సంబంధం లేదు. మాకెందుకు సార్ అసలు? మాకే సంబంధం. ఓకే, ఉండండి, ఆయన ఏదో సమాధానం చెప్తాడు. ఏంటి ఒక్క నిమిషం చిన్నప్పటి గారు ఇస్తాను.